అల్లు అర్జున్ కి కమల్ హాసన్ కి పోలికేంటి? ఎవరి సినిమాలు వాళ్ళవే. కమల్ క్రేజ్ పక్కన బన్నీ ఎంత? ఇలాంటి ప్రశ్నలు కాసేపు పక్కన పెట్టేద్దాం. సినిమా మార్కెట్, ప్రస్తుతం ఉన్న సమీకరణలు ఆలోచిస్తే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాకి ఎవరైనా భయపడాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాకున్న క్రేజ్ అలాంటిది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ల కాంబినేషన్లో జూలై తర్వాత వస్తున్న మూవీ ఇది. ఇంతకు ముందే టాలీవుడ్ కి త్రివిక్రమ్ 100 కోట్ల సినిమా అందించారు. అందుకే సత్యమూర్తిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాపై పోటీకి దిగడానికి కమల్ లాంటి వాడే భయపడ్డాడు. కమల్ నటించిన తాజా చిత్రం ఉత్తమ విలన్. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి కూడా. అయితే ఇప్పుడు ఉత్తమ విలన్ ని వాయిదా వేశారు. దానికి కారణం సన్ ఆఫ్ సత్యమూర్తి విడుదల 9న అని డిక్లేర్ చేయడమే. ఉత్తమ విలన్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలన్నది కమల్ ప్లాన్. 10న అయితే తమిళ్లో కమల్ కి పోటీయే లేదు. కానీ తెలుగులో కావాల్సిన స్థాయిలో థియేటర్లు దొరకవు. అందుకే తన సినిమాని వాయిదా వేసుకున్నాడు కమల్. ఉత్తమ విలన్ విడుదల తేదీ ఎప్పుడో తర్వాత ప్రకటిస్తారట. సన్ ఆఫ్ సత్యమూర్తి క్రేజ్ అలాంటిది మరి.